హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఈరోజు వీడియోలో కందిపొడి ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. కందిపొడి తయారు చేయడానికి ముందుగా కందిపప్పుని బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా కందిపప్పుని 1 డే ఆరబెడితే సరిపోతుంది. ఇలా ఎండబెట్టిన కందిపప్పుని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కందిపొడిని తయారు చేసుకోవచ్చు. కందిపొడికి 1/2 కిలో కందిపప్పు, 15 మిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. కడిగి ఎండబెట్టుకోవాలి. కందిపప్పుని కడిగి ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత 1/2 కిలో కందిపప్పుకి నిమ్మకాయ అంత చింతపండు, జీలకర్ర స్పూనుడు, ఎండుమిరగాయలు 10, పెద్దకాయలకి 10 వేసుకోవాలి, లేదు 12 అలా తీసుకోవాలి. ఇక్కడ మేము కందిపొడి తయారు చేయడానికి 1/2 కిలో కందిపప్పుని తీసుకున్నాము. కందిపప్పుని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. మనం కందిపప్పుని వేయిస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కందిపప్పుని వేయించుకుంటే సరిపోతుంది. మామూలుగా మనం పప్పుతో ఏమైనా కూరలు వండేటప్పుడు ఇలా కందిపప్పుని వేయించుకొని కూరలు వండితే కూడా చాలా రుచిగా ఉంటాయి. కందిపప్పు టమాటా, కందిపప్పు దోసకాయ, అలాగే కందిపప్పుతో ఆకుకూరలు, అలాంటప్పుడు ఇలా కందిపప్పుని వేయించుకొని కూరలు వండితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించిన కందిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత మిరపకాయలను కూడా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను వేయించుకోవాలి. కందిపప్పు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తరువాత చింతపండు కూడా వేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కందిపొడిలోకి తగినంత సాల్ట్ కలిపి సాల్ట్ మొత్తం కందిపొడికి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కందిపొడిని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయాలనుకుంటే
సేమ్ ప్రాసెస్. కందిపప్పుని బాగా కడిగి ఆరబెట్టుకొని మిల్లుకి ఇచ్చే ముందు కందిపప్పుని మిరపకాయలని వేయించుకొని మిల్లుకి ఇస్తే మనకి ఫైన్ పొడి తయారవుతుంది. మిల్లులో ఆడిచ్చిన కందిపొడిని ఇంటికి తెచ్చుకున్నాక చింతపండు, జీలకర్ర, ధనియాలు వేయించి మన మిక్సీ జార్లో వేసి మిక్సీ కంది పొడిలో కలుపుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా రెడీ అయిన కంది పొడిని మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. రైస్లోకి కందిపొడి తీసుకోవాలనుకుంటే చింతపండు యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. అదే దోశలు, ఇడ్లీలోకి చింతపండు యాడ్ చేయకపోయినా పర్వాలేదు. ఈ కందిపొడిని మీరు కూడా ట్రై చేయండి. ఈ కందిపొడిలోకి మరిగించిన నెయ్యి కానీ, మరిగించిన వేరుశనగ నూనె లేదు అని అంటే నువ్వుల నూనెతోటి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కందిపొడి రెడీ అయింది. సంవత్సరం ఉంటుంది, పురుగు పట్టదు, ఏమీ పట్టదు. తినేటప్పుడు కాస్త నెయ్యి అయినా నూనె అయినా వేడి చేసుకుని కలిపి తింటే బాగుంటుంది. అన్నంలో వేడి వేడి అన్నంలో కందిపొడి వేసి తింటే బాగుంటుంది. ఇడ్లీలో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది. ఇందులో చింతపండు కలిపారు కదండి. ఏమీ లేదు దీంట్లో. కందిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మామూలు వేపాలన్నీ. నూనె వేయకూడదు. వేయించిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత సాల్ట్ కలిపి కొంచెం నెయ్యి అయినా నూనె అయినా వేడి చేసి కలిపి తింటే బాగుంటుంది. నూనె బట్టి చింతపండు వేసుకోండి. ఇందులో దోశలో ఇడ్లీలు కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు. బాగుంటుంది, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.